పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ కీలక నేతలుగా చెప్పుకున్న లీడర్లు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతుండగా వరంగల్ అభ్యర్థిని ఖరారు చేసిన 15 రోజులకే పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య నిన్న సాయంత్రం కేసీఆర్కు షాక్ ఇచ్చారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన తాను మాత్రం పోటీ చేయడం లేదంటూ లేఖ రాసి ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపింది. పోటీ నుంచి తప్పుకోవడంతో ఊరుకోకుండా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ లాంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని లేఖలో కడియం కావ్య పేర్కొన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకత్వం, పార్టీ కార్యకర్తలు తనను మన్నించాల్సిందిగా కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. కడియం కావ్య రిలీజ్ చేసిన లేఖ నిమిషాల్లోనే వైరల్గా మారింది. అయితే బీఆర్ఎస్ నేతలంతా ఈ విషయంపై ఒక్కసారిగా కంగుతిన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. ఇందులో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను మార్చి 13వ తేదీన ప్రకటించింది. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కడియం కావ్య 4 రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా కలిశారు. ఇంతలోనే రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అభ్యర్థిగా ప్రకటించిన సరిగ్గా 15 రోజులకు 28వ తేదీన సాయంత్రం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఒక లేఖనైతే విడుదల చేశారు. కాగా ఈ హఠాత్ పరిణామంతో ఓరుగల్లు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం చెలరేగింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కడియం శ్రీహరి, తన కూతురు కావ్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదివరకే కడియం శ్రీహరిని కొందరు నేతలు కాంగ్రెస్లోకి ఆహ్వానించగా అప్పట్లో ఆయన తిరస్కరించారు. కానీ ఆ తర్వాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, లిక్కర్ స్కామ్ తదితర బాగోతాల నేపథ్యంలో కడియం మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లిన కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ రిలీజ్ చేశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా తండ్రి, కూతురు ఇద్దరూ కాంగ్రెస్లో చేరిన తర్వాత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఒకవేళ కడియం శ్రీహరిని కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన స్టేషన్ గన్పూర్ శాసనసభ బై ఎలక్షన్లో కడియం కావ్యను ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ బరిలో నిలిపే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఉన్న కడియం శ్రీహరి, కడియం కావ్య సోనియా గాంధీ హామీతోనే హస్తం పార్టీలో చేరబోతున్నారని ఆ పార్టీ నేతల్లోనూ చర్చ సాగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తే చేసిందనే చెప్పాలి. కడియం శ్రీహరి ఎప్పటి నుంచో తన కూతురుకు పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఆలోచనతో పట్టుబట్టి మరీ కావ్యకు టికెట్ ఇప్పించి తన పంతం నెగ్గించుకున్నారు. అప్పటికే టికెట్పై ఆశలు పెట్టుకున్న కొంతమంది ఉద్యమకారులు ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలని పార్టీ అధినాయకులకు విజ్ఞప్తి కూడా చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కూడా విన్నవించుకున్నారు. దీంతోపాటు ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, భూ కబ్జాలు, ఇతర అరాచకాల వల్ల బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, పార్టీలో సీనియర్ల మధ్య సఖ్యత లేకపోవడం, తన అభ్యర్థిత్వాన్ని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కడియం కావ్య పార్టీ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కడియం శ్రీహరి అంతర్గతంగా పావులు కదిపి నేరుగా ఢిల్లీ పెద్దలతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో మరోసారి సమావేశం అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ కూడా హస్తం పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు దాదాపు 2 నెలల ముందు నుంచే రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తుండగా మున్ముందు ఇంకెలాంటి షాకులు తగులుతాయో చూడాలి మరి.